ఇవాళ మనం హియరింగ్ ఎయిడ్స్ ఛానల్ గురించి మాట్లాడుకుందాం. ఎంత ఎక్కువ ఛానల్స్ ఉంటే అంతే ఎక్కువ హియరింగ్ ఎయిడ్స్ యొక్క సౌండ్ క్వాలిటీ అని మీరు ఇంతకు ముందు మీ హియరింగ్ కేర్ ప్రొఫెషనల్ లేదా కొంతమంది డాక్టర్స్ చెప్తే విని ఉంటారు. కానీ ఒక సర్టన్ పాయింట్ తర్వాత కేవలం హియరింగ్ ఎయిడ్స్ ఛానల్ పెంచడం వల్ల సౌండ్ క్వాలిటీలో ఏ రియల్ డిఫరెన్స్ ఉండదు అని నేను మీతో అంటే. నమస్కారం, నా పేరు చింతన్ భాని, ద ఫౌండర్ ఆఫ్ సిన్వా హియరింగ్. లాస్ట్ 2 yearsలో నేను నా టీంతో కలిసి 500 పైగా మందికి వాళ్ళ హియరింగ్ లాస్, లైఫ్ స్టైల్ ఇంకా బడ్జెట్ బట్టి సరైన హియరింగ్ ఎయిడ్ చూస్ చేసుకోవడంలో హెల్ప్ చేశాం. ఇవాల్టి వీడియోలో నేను మీతో 3 ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడతాను. నంబర్ 1, హియరింగ్ ఎయిడ్స్ ఛానల్స్ అంటే ఏంటి. నంబర్ 2, మంచి స్పీచ్ క్లారిటీ కోసం మీ హియరింగ్ ఎయిడ్స్లో ఎన్ని ఛానల్స్ అవసరం. నంబర్ 3, ఛానల్స్తో పాటు హియరింగ్ ఎయిడ్ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏ విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 విషయాలు అర్థం చేసుకున్నాక మీకు ఎక్కువ ఛానల్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎక్కువ సౌండ్ క్వాలిటీ అని అర్థం అవుతుంది. ముందుగా మనం ఛానల్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. మీకు ఇది అర్థం కాకపోతే మీ హియరింగ్ ఎయిడ్స్లో ఎన్ని ఛానల్స్ ఉండాలో అనే విషయం కూడా అర్థం కాదు. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. మీరు మీ ఫోన్లో లేదా కార్లో ఈక్వలైజర్ని చూసి ఉంటారు. అందులో లో, మీడియం ఇంకా హై ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి వేరే ట్యూనర్స్ ఉంటాయి. బేస్ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్ ని పెంచుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. కానీ హియరింగ్ లాస్ కేసులో ప్రతి ఒక్కరికి వేరు ఫ్రీక్వెన్సీలో వేరే హియరింగ్ లాస్ ఉంటుంది. మీరు మీ హియరింగ్ టెస్ట్ రిపోర్ట్ చూస్తే దీన్ని నోటీస్ చేయొచ్చు. దీని అర్థం హియరింగ్ ఎయిడ్ యొక్క వాల్యూమ్ అంటే యాంప్లిఫికేషన్ ప్రతి ఫ్రీక్వెన్సీలో డిఫరెంట్ గా ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ చూస్తే మీ కుడి చెవిలో యావరేజ్ లాస్ 55% ఉంది. మనందరం జస్ట్ 55% లాస్ ఉంది అని నోటీస్ చేస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్ గా చూస్తే ప్రతి ఫ్రీక్వెన్సీలో వేరుగా లాస్ ఉంది. లైక్ 250 Hz లో 30% హియరింగ్ లాస్ ఉంది, 500 Hz లో 40%, 1000 Hz లో 50% అండ్ సో ఆన్. ఈ లాస్ అన్నిటిని 0% కి తేవడం హియరింగ్ ఎయిడ్ యొక్క గోల్. ఇప్పుడు ప్రతి ఫ్రీక్వెన్సీలో హియరింగ్ లాస్ డిఫరెంట్ ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్ వాల్యూమ్ కూడా ప్రతి ఫ్రీక్వెన్సీ బట్టి డిఫరెంట్ గా ఉండాలి. ఈ ఎగ్జాంపుల్లో మీ హియరింగ్ ఎయిడ్ యొక్క వాల్యూమ్ 250 Hz లో ప్లస్ 30% ఉండాలి, 500 Hz లో ప్లస్ 40%, 1000 Hz లో ప్లస్ 50% అండ్ సో ఆన్. ఫ్రీక్వెన్సీ బట్టి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం ఛానల్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది. ఛానల్స్ల వల్లే హియరింగ్ ఎయిడ్స్ మనకు అవసరం ఉన్న ఫ్రీక్వెన్సీలో అవసరం ఉన్నంత వాల్యూమ్నే ఇవ్వగలుగుతుంది. ఒకవేళ ఛానల్స్ చాలా తక్కువ ఉంటే సరైన వాల్యూమ్ దొరకని కారణంగా హియరింగ్ ఎయిడ్స్ నుండి స్పీచ్ క్లారిటీ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన ఆబ్వియస్ క్వశ్చన్ ఏంటంటే హియరింగ్ ఎయిడ్స్ లో ఎన్ని ఛానల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హియరింగ్ ఎయిడ్ కంపెనీస్ 6 ఛానల్ నుండి 8, 16, 24 ఆఖరికి 48 ఛానల్స్ వరకు హియరింగ్ ఎయిడ్ తయారు చేస్తారు. అండ్ ఛానల్స్ పెరిగితే హియరింగ్ ఎయిడ్స్ ప్రైస్ కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. కానీ నిజం చెప్పాలంటే మీకు హియరింగ్ ఎయిడ్స్ లో 8 ఛానల్స్ కంటే ఎక్కువ ఛానల్స్ అవసరమే లేదు. ఛానల్స్ పెరిగే కొద్దీ ఫైన్ ట్యూనింగ్ యొక్క ప్రెసిషన్ పెరుగుతుంది అనే మాట నిజమే. కానీ ఒక స్టడీ ప్రకారం 8 ఛానల్స్ తర్వాత మన చెవులకి ఓన్లీ ఛానల్స్ పెరగడం వల్ల ఏమీ డిఫరెన్స్ అనిపించదు. అలాంటప్పుడు ఇన్ని ఎక్కువ ఛానల్స్ ఉండే అవసరం ఏంటి? ఇంకా ఎందుకు ఎంతో మంది హియరింగ్ కేర్ ప్రొఫెషనల్స్ ఇంకా డాక్టర్స్ ఎక్కువ ఛానల్స్ ఉంటే ఎక్కువ సౌండ్ క్లారిటీ అని అంటారు? ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా చెప్పాలంటే ఓన్లీ పార్షియలీ కరెక్ట్. ఎందుకంటే హియరింగ్ ఎయిడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఛానల్స్తో పాటు హియరింగ్ ఎయిడ్ యొక్క సౌండ్ క్వాలిటీ పెంచడానికి చాలా ఫీచర్స్ని యాడ్ చేస్తారు. దానివల్ల మాక్సిమం అందరికీ ఛానల్స్ పెరుగుతున్నాయి కాబట్టే సౌండ్ క్వాలిటీ పెరుగుతుంది అని భ్రమపడతారు. ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్ పాయింట్కి వెళ్లే ముందు, ఒకవేళ మీకు అన్బయాస్డ్ అండ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ కావాలంటే మీరు మా వెబ్సైట్కి వెళ్ళి ఎక్స్పర్ట్ ఆడియాలజిస్ట్తో ఒక కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం లాస్ట్ పాయింట్ ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. హియరింగ్ ఎయిడ్స్ తీసుకునే ముందు ఛానల్స్ తో పాటు ఈ 3 బేసిక్ ఫీచర్స్ ని కూడా గుర్తుంచుకోవాలి. నంబర్ 1, నాయిస్ క్యాన్సిలేషన్. మీ హియరింగ్ ఎయిడ్స్ నాయిస్ ని యాక్టివ్ గా క్యాన్సిల్ చేయగలుగుతుందో లేదో చెక్ చేసుకోండి. నంబర్ 2, ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్. ఒకవేళ మీ హియరింగ్ లాస్ 80% కి పైగా ఉంటే మీ హియరింగ్ ఎయిడ్స్ ఫీడ్బ్యాక్ లేదా విసిల్ సౌండ్ ని ప్రివెంట్ చేయగలుగుతుందో లేదో అని చూసుకోండి. నంబర్ 3, అడాప్టివ్ మైక్రోఫోన్ డైరెక్షనాలిటీ. ఈ ఫీచర్ సహాయంతో మీ హియరింగ్ ఎయిడ్ యొక్క మైక్రోఫోన్ డైరెక్షన్ ని స్పీచ్ ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి ఫోకస్ చేస్తుంది. ఇవే కాకుండా హియరింగ్ ఎయిడ్స్ లో మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మరెన్నో ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. ఇవి సౌండ్ యొక్క క్వాలిటీ ఇంకా ప్రైసింగ్ ని పెంచుతాయి. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ గురించి నేను నా ఛానల్లో మీకోసం సులభమైన భాషలో బ్రేక్డౌన్ చేశాను. మీకు ఈ వీడియోతో వాల్యూ దొరికి ఉంటే వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీ హియరింగ్ లాస్ లేదా హియరింగ్ ఎయిడ్స్ గురించి ఏమైనా ప్రశ్నలున్నా కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.